ఏవండి? ఏంటది? ఫస్ట్ నైట్ కదండీ! పాలు నాకు కొంచెం హెడ్‌ఏక్‌గా ఉంది. కొంచెం పండుకొని లేస్తాను. మీ ఇష్టం అండి. మీరెలా అంటే అలా. ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు శోభనం. అది కాదండి. ఎంతైనా ఇది మొదటి రాత్రి కదా! హ్మ్. అయితే ఇప్పుడేం చేయమంటావు? కనీసం కలిసైనా పడుకుందామని. హ్మ్. ఏ ఆగలేకపోతున్నావా? నేను పండుకుంటే హెడ్‌ఏక్‌గా ఉంది. డిస్టర్బ్ చేయకు. ఛ! ఏంటింత డిసప్పాయింట్ చేశాడు? సర్లే, మనమే తనకి మూడ్ తెప్పిస్తే మనకి ఫస్ట్ నైట్ అవుతుంది. సరే, అటు తిరిగి ట్రై చేద్దాం. ఏంటి ఆగలేకపోతున్నావా? మూసుకొని పడుకో. ఏంటి నీ బాధ? అంటే మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపించింది. కొన్ని రోజులు ఆగలేవా? కొన్ని రోజులా? అదేంటి? అదంతే. ఇలా చేశాడేంటి? సర్లే, పడుకుందాం. అమ్మో, దొంగ! ఇప్పుడెలా? సరే. ఓడి అమ్మ దొరికిపోయానే. మేడం 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 ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం డోర్ తీయండి మేడం మేడం ప్లీజ్ మేడం ఏదో తెలియకుండా చేశాను మేడం. ఒరేయ్ దొంగ నాయలా! నీ సంగతి చెప్తానుండు. పోలీసుని పిలుస్తా ఆగు. మేడం మేడం ప్లీజ్ మేడం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకండి మేడం ప్లీజ్ మేడం డోర్ తీయండి మేడం. నా ఇంట్లోనే దొంగతనానికొస్తావురా? మేడం ఏదో ఫస్ట్ టైం వచ్చాను మేడం. నా సిచ్యువేషన్ ఇంట్లో బాగాలేదు మేడం ప్లీజ్ మేడం డోర్ తీయండి మేడం. అంటే నేను లేకపోతే ఇంట్లో అన్ని దొంగతనం చేసేవాడివేగా? అన్నీ కాదు మేడం కొన్ని మాత్రమే. అబ్బా, అందులో మళ్ళీ డిస్కౌంటా? అలా కాదు మేడం నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు మేడం అందుకే దొంగతనానికి ఫస్ట్ టైం వచ్చా. డబ్బుల కోసం దొంగతనమే చేస్తావా లేదా ఏదైనా చేస్తావా? నేను ర్యాపిడో చేసుకుంటా మేడం. నేను కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నా కానీ నాకు ఇంకా కావాలి మేడం అందుకే ఇలా వచ్చా. ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి డోర్ తీయండి మేడం. నీ సోదంతా నాకెందుకు? మేడం మీరు ఏం చెప్పినా నేను అది చేస్తాను మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేండి మేడం చాలు. ఓ, ఏం చెప్పినా చేస్తావా? మీరు ఏం చెప్పినా చేస్తాను మేడం. నిజంగా చేస్తావా? మీరు ఏం చెప్పినా చేస్తాను మేడం. నీ విషయం నేను ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. మరి నా విషయం కూడా నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ విషయం మేడం?
కాల్ చేస్తున్నారు? మా మామయ్య. ఏంటంట? హలో రాజు, పైసలు అరేంజ్ అయినాయిరా. అమ్మకి రేపే ఆపరేషన్. సగమే అయ్యాయి మామయ్య. రేపటికి మొత్తం అరేంజ్ జరా తొందరగా చూడు బిడ్డ, మళ్ళీ అమ్మకి ప్రాబ్లం అవుతుంది. ఏం చేసినా మొత్తం అరేంజ్ చేస్తాను మామయ్య. అప్పటి వరకు అమ్మ జాగ్రత్త. సరే. నేను సేవ్ చేసుకున్న మనీ కాకుండా 70,000 కావాలి. నా దగ్గర 30,000 ఉంది. అందుకే ఇలా దొంగతనాలు చేస్తున్నా. అరే ఇది నాకు ముందే అడుగుండొచ్చు కదా. నాకు కొంచెం టెన్షన్తో చెప్పలేకపోయాను మేడం. ఓ సరే, నీ ఫోన్ పే నెంబర్ చెప్పు. పర్లేదు మేడం. అరే నువ్వు ముందు నెంబర్ చెప్పు. 7981. ఓకే, మనీ పంపించాను, చూసుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి మేడం, ఎంతసేపు అయినా ఉంటా. ఇప్పుడేం అక్కర్లేదు, ఆపరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో మామయ్య, డబ్బులు పంపించాను. వచ్చారా? ఆపరేషన్ అయ్యాక కాల్ చేయి. సరే. ఇంకేమైనా కావాలంటే కాల్ చేయి నాకు. గట్లనే బిడ్డ. ఓకే మామయ్య. ఏమైంది? మీ సాయానికి కృతజ్ఞత తీర్చుకుందామని వచ్చాను.